నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత కార్పొరేషన్లు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలు కావచ్చు, ఎక్కడున్నా కూడా మళ్ళీ వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని సాధించాలని చెప్పేసి, లేదంటే వాళ్ళు మళ్ళీ ఆ కార్పొరేషన్ సంపాదించుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మనం చూసాం, తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ కిడ్నాపులు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత తునికి సంబంధించి అక్కడ జరిగినటువంటి అంశము, ఆ తర్వాత శ్రీకాకుళానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి అంశం, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, లేదంటే కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఈ రెండు స్థానాల మీద కూటమి సర్కార్ కన్ను వేస్తూ వచ్చింది. కూటమి సర్కార్ ఖచ్చితంగా ఈ రెండింటిని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి ప్రధానంగా ప్రయత్నిస్తుంది. 2021లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ రెండు కార్పొరేషన్ని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ఆ రెండిట్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అక్కడ జీవీఎంసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులుగా ఉంటూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటినీ కూడా కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని చెప్పేసి కూటమి నిర్ణయించుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 2/3 మెజార్టీ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూటమికి అక్కడ మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూటమిలో జాయిన్ చేసుకొని వాళ్ళ మద్దతుతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి డిసైడ్ అయిపోయింది కూడా. అయితే మొత్తం 2021లో జరిగినటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే మొత్తం 98 స్థానాలు ఉంటే అక్కడ 98 స్థానాల్లో 59 స్థానాల్లో వైసీపీ పార్టీ కైవసం చేసుకుంటే మిగతా స్థానాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అప్పుడు కూటమికి సంబంధించిన జనసేన, టీడీపీ వీళ్ళు కైవసం చేసుకుంటూ వచ్చారు. అంటే అప్పుడు విడివిడిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా మెజార్టీ టీడీపీ గెలుచుకుంటూ వస్తే 1-2 స్థానాల్లో మాత్రమే అక్కడ జనసేన పార్టీ ప్రారంభమై ఉంది. వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఆ తర్వాత టీడీపీకి సంబంధించి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ తప్పించాలన్నా కూడా మెజార్టీ కావాలి. కాబట్టి దాదాపు 59 మెజార్టీ ఉంటే అక్కడ వాళ్ళు గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుంది. 2/3 మెజార్టీ కావాలి కాబట్టి అక్కడ గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమికి సంబంధించి చెప్తున్నటువంటి నేతలు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మాకు 70 మంది మద్దతు ఉంది, 70 మందికి సంబంధించిన సపోర్ట్ ఉంది కాబట్టి మేము ముందు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ చేస్తుందని ఎవరంటే జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పెందుర్తికి సంబంధించి ఉన్నటువంటి పంచకల రమేష్ కావచ్చు, అలాగే విశాఖపట్నానికి సంబంధించిన విశాఖ వెస్ట్కి సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చాలా ప్రధానంగా ఉన్నారు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించి జనసేన ప్రారంభం ఉన్నటువంటి వ్యక్తిని నిలబెట్టాలని చెప్పేసి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన జనసేన చాలా ప్రాధాన్యతంగా ఉంటుంది కాబట్టి, గాజువాక పరిసర ప్రాంతాల్లో కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి, సో ఆ జనసేన పార్టీకి కార్పొరేషన్కి సంబంధించిన అంశాన్ని ఇస్తే వాళ్ళు మళ్ళీ పార్టీని కావచ్చు అధికారికంగా కూడా బలపడేందుకు కూడా అవకాశాలు ఉంటాయనేది కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 అంశాలు చూసుకున్నప్పుడు విశాఖ కార్పొరేషన్కి సంబంధించి వైసీపీ కొంత గట్టిగా ఎదురుదెబ్బ తగిలే ప్రయత్నమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీలు మారి కూటమిలో చేరటము, నిన్న డైరెక్ట్గా కూడా వాళ్ళ లేఖలో ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాకు 70 మంది సపోర్ట్ ఉందంటూ కూడా లేఖలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా సంతకాలు పెట్టేసేసి కలెక్టర్కి ఒప్పుకొచ్చారు. కలెక్టర్ గారు దానికి సబ్మిట్ చేసి కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్కి సబ్మిట్ చేయాలి. ఎన్నికల కమిషనర్ వాళ్ళు అప్పుడు సరిచేసి అవిశ్వాస తీర్మానం పెడితే ఇక్కడ జీవీఎంసీలు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వ్యక్తిని తొలగించి మళ్ళీ కూటమికి సంబంధించిన వ్యక్తి ఆ చైర్లో కూర్చునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా వడివడిగా అడుగులు పడుతున్నాయి, అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా అడుగు పెట్టాలని చెప్పేసి ఎట్లా అయినా జనసేన పార్టీనో లేదంటే టీడీపీ సంబంధించిన వ్యక్తి ఎవరిని పెడతారో వాళ్ళది పక్కన పెడితే వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు జీవీఎంసీని కూటమి సర్కార్ దక్కించుకోవడానికి. మరి ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ విశాఖ పీఠాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి ఎలాగైనా ఇక్కడ తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వచ్చింది, ఇంకా తక్కువ పరిమితే ఉంది కాబట్టి ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు దాన్ని మిస్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియ అయితే కూటమికి కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు గ్రేటర్ విశాఖలో వైసీపీ పార్టీ తమ బలం నిలుపుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటే కూటమి మాత్రం ఎట్లా అయినా వాళ్ళని దించేసి తమ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ తీరు ఎలా ఉంటుంది, అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేస్తారా, తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసి కొత్త వ్యక్తులకు అక్కడ అవకాశం ఇస్తారనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రలోభాలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి చేరికలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మొన్నటిదాకా అసెంబ్లీలకు సంబంధించి లేదంటే ప్రాంతాలకు సంబంధించి పార్టీల నేతలు చేంజ్ అవుతూ ఉంటే ఇప్పుడు కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు సంబంధించి
వార్డుకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేంజ్ అవుతున్నారు. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి దక్కించుకుంటుందా ఈ సీట్ని, లేదంటే దీనికి సంబంధించి మళ్ళీ ఆ వైసీపీ పార్టీని ఎవరైతే వెళ్ళిపోయినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళు బలం నిలుపుకుంటారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు కడపకి సంబంధించి చూసుకున్నా కూడా కడపలో కూడా టీడీపీ పార్టీ కన్నేసింది. ఎలాగైనా కడప కంచుకోటను బద్దలు కొట్టాలని చెప్పేసి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు కడపను కూడా మళ్ళీ రివైడ్ చేసుకుంటారా, లేదంటే వైసీపీకి సంబంధించి అక్కడ కూడా బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని కాపాడుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2 స్థానాలు మాత్రము వైసీపీకి చాలా ప్రీ ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా చేయాల్సినటువంటి వ్యూహాలు. ఈ 2 స్థానాల్లో చేజార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు లేదంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పార్టీలు మారి ఇంకో ఇతర పార్టీల్లోకి వెళ్తే పార్టీ మనుగడకు ఇబ్బంది చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మీద వైసీపీ చాలా ప్రధానంగా దృష్టి పెడుతుంది. మరి దీన్ని వాళ్ళు సాధించుకుంటారా లేదంటే కూటమికి వదిలేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.